నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా తీర్పును గౌరవించకుండా దౌర్జన్యం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బాల్క సుమన్ ధ్వజం. బెయిల్పై విడుదలైన సుమన్ కు బీఆర్ఎస్ నేతల ఘన స్వాగతం. వేసవిలో తాగునీరు అందించడం అభినందనీయం. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి వెల్లడి. లయన్స్ గ్రూప్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభం. ప్రజా తీర్పును గౌరవించకుండా దౌర్జన్యం దాడులు చేసి మంత్రి వివేక్ బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఫిబ్రవరి 18న మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో అప్పటి నుంచి ఆదిలాబాద్ జైలులో ఉన్న ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులకు మంచిర్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం జైలు ఎదుట మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పూల వర్షం కురిపిస్తూ గజమాలతో సత్కరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేసిందన్నారు. 22 వార్డులకు గాను 14 వార్డులు బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలిచిందన్నారు. 7 సీట్లు సాధించిన కాంగ్రెస్ చైర్మన్ పదవి కోసం మంత్రి వివేక్ అనేక దౌర్జన్యం చేశారని ఆరోపించారు. తమ 14 మంది కౌన్సిలర్లు భద్రాచలంలో ఉంటే పోలీసులతో కిడ్నాప్ చేసే యత్నం చేయగా తాను పోయి వారిని అక్కడి నుంచి చెన్నూరులోని తన నివాసంలో ఉంచడం జరిగిందన్నారు. 16న చైర్మన్ ఎన్నికకు పోలీసులు అడ్డుకొని తమకు ఆలస్యం చేయడంతో వాయిదా వేశారన్నారు. 17న కూడా పోలీసులతో తమకు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. అదే ఓ కౌన్సిలర్పై వారి అక్క కేసు పెట్టిందని, తాము వెళ్లడానికి వీల్లేదని భయభ్రాంతులకు గురి చేసిన ఆ కౌన్సిలర్ గట్టిగా నిలదీయడంతో పోలీసులు వెనక్కి తగ్గారన్నారు. అయితే మున్సిపాలిటీకి 2 కిలోమీటర్ల దూరంలో తనతో పాటు పార్టీ ఎన్నికల పరిశీలకులుగా నియమించిన కోవలక్ష్మిని పోలీసులు నిలువరించారన్నారు. కానీ మంత్రి కాన్వాయ్తో 100 మందిని పంపిస్తే తాము ప్రశ్నించినందుకు తమపై లాఠీ చేయడంతో పాటు కాంగ్రెస్ నాయకులు రాళ్లదాడి చేశారన్నారు. మళ్లీ తమపైనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇదే కాకుండా 16 రోజులుగా తనకు బెయిల్ రాకుండా అనేక కుయుక్తులు పన్నారన్నారు. మంచిర్యాల హైదరాబాద్ కోర్టులో బెయిల్ వచ్చినా కూడా చెన్నూరు కోర్టులో రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. 5న తన చిన్న కొడుకు జన్మదినం ఉందని ఆ సమయంలో కుటుంబ సభ్యులతో ఉంచనివ్వకుండా పైశాచిక ఆనందం పొందారని చూశారన్నారు. అయినా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సహకారంతో పాటు లాయర్ల కృషి ఫలితంగానే తాను బయటకు వచ్చానని తెలిపారు. మొన్న ఫిబ్రవరి 11వ తేదీ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అక్కడ 22 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ సిపిఐ మేము కలిసి పోటీ చేసినాం. మొత్తం 14 వార్డులు మేము గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 వార్డులు మాత్రమే గెలిచింది. కానీ 13వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ నేతృత్వంలో ఎలాగైనా ఆ మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలనే ఆలోచనతో 14వ తేదీ నాడు భద్రాచలం సీతారాముల వారి దర్శనానికి మా కౌన్సిలర్లు పోతే అక్కడ 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు 2 కార్లల్లో పోలీసు వాళ్ళు పోయి మా వాళ్ళను ఎత్తుకపోయేటటువంటి కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ నుండి నేను వెళ్ళి భద్రాచలం పోయి మా 14 మంది కౌన్సిలర్ల కుటుంబాలతో సహా వాళ్ళని తీసుకొని వచ్చి క్యాతన్పల్లిలోని మా నివాసంలో వాళ్ళకి బస ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ చైర్పర్సన్ ఎన్నిక. ఆ రోజు మేము పోతా ఉంటే ఇన్ టైంకి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి మా కౌన్సిలర్లను పోనీయకుండా పోలీసు వాళ్ళు 2 చోట్ల అడ్డుకొని ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేసిర్రు. 17వ తేదీ నాడు మా ఎన్నికల పరిశీలకురాలుగా పార్టీ హైకమాండు మా కోవలక్ష్మక్కను పంపించారు. కోవలక్ష్మక్క నేను కలిసి 14 మంది కౌన్సిలర్లను తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిల్ హాల్కు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపిర్రు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత అని చెప్పి దళిత బిడ్డ 21వ వార్డు తనది కేసు ఉంది, వాళ్ళ అత్త కేసు పెట్టిందని చెప్పి ఆ నెపంతో మళ్ళీ మా కౌన్సిలర్లందరిని ఆపే కుట్ర చేసిర్రు.
అయినప్పటికీ ఆమె గట్టిగా ఎదిరించి నేను నా ఇష్టంతోనే కేసీఆర్ నాయకత్వంలో సుమనన్న నాయకత్వంలో ఉన్నా అని చెప్పి గట్టిగా చెప్తే పోలీసు వాళ్ళు తోకముడిచిర్రు. మా 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి పోయినరు. మేము అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరుతున్నాం, కోవలక్ష్మి గారు మేము. అదే సమయంలో వివేక్ గారు, మంత్రి గారి కాన్వాయ్, 10ల సంఖ్యలో కార్లు, 100ల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ వైపు పోతూ ఉన్నారు. మేము ప్రశ్నించినాం పోలీసు వాళ్ళను. మమ్మల్ని, నేను మాజీ ఎమ్మెల్యేను, మా కోవలక్ష్మక్క ప్రస్తుత ఎమ్మెల్యే, మా ఇద్దరిని కూడా కనీసం మీరు పోనీయకుండా 2 కిలోమీటర్ల దూరం లాపిర్రు. మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పోనిస్తారంటే మా మీద లాఠీ చార్జ్ చేసిర్రు పోలీసు వాళ్ళు. అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసిరిర్రు. కానీ అన్యాయం ఏంటంటే రాళ్ళు విసిరిన వాళ్ళ మీద కేసులు కాలే, మా మీద 25 మంది మీద కేసులు పెట్టిర్రు. తర్వాత ఏం జరిగింది, కౌన్సిల్ హాల్కి పోయినాక మా 14 మంది కౌన్సిల్ పోతే 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాగిపిచ్చి వాళ్ళతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారు, ఆడబిడ్డల మీద. తర్వాత ఎన్నికను లోపల గొడవ అవుతుందని చెప్పి వాయిదా వేయించుకొని మంత్రి పారిపోయిండు. ఈ విషయాలన్నీ కూడా మేము బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దాన్ని తట్టుకోలేక మంత్రి వివేక్ గారు మా మీద అక్రమ కేసులు 25 మంది మీద పెట్టించి మమ్మల్ని 18వ తేదీ నాడు జైలుకు పంపించిండు. సరే, మాకు కేసులు జైలు కొత్త కాదు, కానీ నేను ఒకటే మాట కోరుతా ఉన్న తెలంగాణ ప్రజలను ఆలోచించమని. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ను 1 నిమిషంలో విడిచిపెట్టి వారు ఎర్రవెల్లిలోని వారి సొంత ఇంటికి బయలుదేరిర్రు. మరి ఇక్కడ 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకొచ్చి 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడ ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవించాలి కదా. గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ఇట్లనే తయారైంది. ముఖ్యంగా మా కోల్బెల్ట్ ఏరియాలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో దౌర్జన్యం నడుస్తూ ఉంది. ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇవాళ నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసిరు. వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. వారితో పాటు మాజీ మంత్రులు మా జోగు రామన్న గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కొప్పులీశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు. ఎండాకాలంలో ప్రజల దప్పికను తీర్చేలా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ చౌక్లో లయన్స్ గ్రూప్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు ఆయనను సత్కరించారు. అనంతరం బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వేసవి తాపాన్ని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. బాటసారులు, ప్రయాణికులకు ఈ చలివేంద్రం వారి దాహాన్ని తీరుస్తుందని తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, విజయ్, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ స్వప్న అడెల్లు, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, సోయం విక్రమ్, రాజన్న, అలీం తదితరులు పాల్గొన్నారు. లయన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రెసిడెంట్ గారైన శశికాంత్ గారికి మరియు వారి మిత్ర బృందానికి, అదేవిధంగా కౌన్సిలర్ రాము గారికి, కౌన్సిలర్ గజ్జల విజయ్ గారికి, నాతో వచ్చిన సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్ గారికి, ఉప సర్పంచ్ స్వప్న అడేలు గారికి, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాగరాజు గారికి మరియు మిగతా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు లయన్ గ్రూప్ వాళ్ళు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అన్నది చాలా మంచి విషయము. రానున్న రోజుల్లో కూడా మీరు ఇంకా అనేక సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా
మాతో కూడా ఏమన్నా సహాయం కావాలన్నా కూడా మేము ముందుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మీ వాడకట్టులో కానీ మొత్తం ఆదిలాబాద్ పట్టణంలో ఏ ఏరియాలో ఉన్నా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి మీ ద్వారా తీసుకొచ్చినట్టయితే మేము ముందు ఉండి చేయిస్తాము. అదేవిధంగా నాతో పాటు మా కౌన్సిలర్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం సాయంత్రం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో చంద్రుడిని చూస్తూ పండ్లను తిన్నారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు విశ్వాసాలను తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్, జిల్లా అధ్యక్షులు దండనాయక ఉమాకాంత్, గౌరవ అధ్యక్షులు వీరన్న, ఉదారి నారాయణ, శ్రీధర్ బాబు, సంతోష్, కంటి నరసయ్య, రాజు, ప్రేమ్ కుమార్, లింగారెడ్డి, గంగయ్య, మమత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఉమాకాంత్ మాట్లాడుతూ ప్రజల్లో గ్రహణం పట్ల మూఢనమ్మకాలను నిర్మూలించడంతో పాటు చైతన్యం కలిగించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అశాస్త్రీయంగా ఆలోచనలు చేయకుండా శాస్త్రీయంగా ఆలోచనలు చేయాలని సూచించారు. ప్రకృతి నియమాల ప్రకారం జరిగే అద్భుతమైన దృశ్యాలను కూడా భయాలతో చూడడం మూఢనమ్మకమని తెలిపారు. ఇది ప్రజల్లో ఎప్పటి నుంచో ఉందని వాటిని తొలగించేలా తమ ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. వేదిక మహిళా సభ్యురాలు ఎన్ మమత మాట్లాడుతూ గ్రహాలు ఎలా ఏర్పడతాయి, వాటి పనితీరు గురించి చదువుకున్నామన్నారు. గ్రహణ సమయంలో ఎలాంటి భయం వద్దని సూచించారు. సైన్స్ను నమ్మి ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో గ్రహణాల ఏర్పాటు గురించి చదువుకుంటూ వస్తున్నాం. వాటిని చదివి ఎగ్జాములలో మార్కులు కూడా పొందడం జరిగింది. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత వాటిని మనం అక్కడికే వదిలేసి మళ్ళీ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను మనం ఆచరిస్తూ వస్తున్నాం. వాస్తవానికి గ్రహణాలు ఏర్పడడం అనేది సైన్స్ ప్రకారం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. అయినప్పటికీ కొంతమంది స్వార్థపరులు గ్రహణాల పేరుతో మనల్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా భయపెడుతూ వస్తున్నందున మనందరం ఆ భయాలకు గురి అయి ఈ గ్రహణ టైంలో ఎలాంటి కార్యక్రమాలు తినడం, తాగడం, ఈవెన్ అనారోగ్యవంతులైనటువంటి వ్యక్తులు డాక్టర్ సలహా మేరకు కూడా ట్యాబ్లెట్లు తీసుకోకుండా భయపడుతూ ఉంటున్నారు. కాబట్టి జన విజ్ఞాన వేదికగా ప్రజలలో ఇలాంటి అవగాహన కల్పించాలని చెప్పి ఈరోజు గ్రహణ సమయంలో తాగడం, తినడం లాంటి కార్యక్రమాలు చేసి చూపించడం జరుగుతుంది. కారణం, భయపడుతున్న సమాజానికి జన విజ్ఞాన వేదిక ధైర్యాన్ని ఇవ్వడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేస్తుందని. కావున ప్రజలారా గ్రహణ సమయంలో భయపడకండి, మీ డైలీ చేసే కార్యక్రమాలన్నీ చేయండి, ధైర్యంగా ఆరోగ్యంగా జీవించండి. ఇది జన విజ్ఞాన వేదిక ప్రజలకు ఇస్తున్న పిలుపు. బెల్లూరి అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ఉత్తర నక్షత్ర పూజలను పురస్కరించుకొని ఉదయం గణపతి హోమం నిర్వహించారు. తర్వాత కలశాభిషేకం, మూల విగ్రహాభిషేకం, పదునెట్టంబడి పూజ కార్యక్రమాలను గురుస్వామి సంతోష్ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మేకల లక్ష్మీ జీవన్, ఆలయ అధ్యక్షులు చంద గణేష్, ప్రధాన కార్యదర్శి సత్యం, కోశాధికారి లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు మధుకర్, సలహాదారులు శ్రీనివాస్, చుక్కబొట్ల భగవాన్లు శివ, దర్శనాల అశోక్, ఈర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.
శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవం శరణం దేవి శరణం దేవం పాదం దేవి పాదం భక్తం పాదం భక్తి పాదం అయ్యప్ప అయ్యప్ప వరనమః అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప ఇల్లలి వీర అయ్యప్ప వీరమణి కంఠ అయ్యప్ప రమేష్ అది నైవేద్యం ఇంకొకటి గోవేసింది ఆ ఒక్కటి వెళ్ళి శ్రీకారం చేసుకోండి వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బుధవారం వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో సభ్యులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే హోలీ పండుగను సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. పండగల విశిష్టతను తెలిపి అందరితో సంతోషంగా ఉండాలని ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పల్ల సత్యనారాయణ, గంగాధర్, విశ్వంబర్, శ్యామ్రాజ్ గౌడ్, కిషోర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధుల జిల్లా సమాఖ్య తరఫు నుంచి హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా వయోవృద్ధులు అందరం కలిసి సంతోషంగా హోలీ పండుగను ఒకరి మీద ఒకరు రంగులు చల్లుతూ ఈ మన జీవితాన్ని ఇలే సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఈ హోలీ సందర్భంలో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఆదిలాబాద్లోని వయోవృద్ధులు, ఆదిలాబాద్లోని ప్రజానికానికి అందరికీ వయోవృద్ధుల సమాఖ్య తరఫు నుంచి ప్రత్యేకంగా హోలీ శుభాకాంక్షలు. 4వ తరగతి సంఘం భవనం హ్యాండ్ ఓవర్ కోసం గతంలో ఉన్న అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేసి ఇప్పుడు సంఘం సభ్యుడు కాని వ్యక్తితో తనకు నోటీసులు పంపించడం సరికాదని తెలంగాణ 4వ తరగతి సంఘం కార్యదర్శి కె ఇందిర అన్నారు. బుధవారం సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంఘం అధ్యక్షులు కావాలంటే కనీసం 3 సంవత్సరాల సభ్యత్వం ఉండాలని, సభ్యుడే కానీ వ్యక్తితో అధ్యక్షుడి పేరు పెట్టి తనకు నోటీసులు ఇవ్వడం లాంటి పనులు మానుకోవాలని కోరారు. తాము చిన్న ఉద్యోగులమని తమను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. తెలంగాణ 4వ తరగతి జిల్లా ఆదిలాబాద్కు జిల్లా సెక్రటరీగా 2023 మార్చిలో నాకు రాష్ట్ర నాయకులు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఈ గంగాధరన్న అధ్యక్షులుగా ఉండే గంగాధరన్న బాడీ ఆదిలాబాద్ జిల్లా బాడీకి రాజీనామా చేసి నా పేరు మీద స్టే తేవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి కొత్తగా కోర్టులో వేసి నా పైన స్టేటోస్కోపీ తెస్తున్నానని నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎంతమందిని సెక్రటరీలు, కార్యదర్శులుగా, అధ్యక్షులుగా పెట్టుకుంటూ భవనాన్ని నాశనం చేస్తాడు. గంగాధరన్న ఒకటే చెప్తున్నా, దయచేసి మనం చిన్న ఉద్యోగులము, ఏదున్నా నువ్వు రాష్ట్ర నాయకులతో పోరాడకు, మాతో పోరాడకు. మేము డబ్బున్న వాళ్ళం కాము, మేము చిన్న ఉద్యోగి, చిన్న స్థాయి ఉద్యోగులము, చిన్న జీతం, చాలా జీతము. మాకు మీరు ఇబ్బందులకు గురి చేయకండి. మీరు నేడు సురేష్ పేరు మీద మళ్ళీ కోర్టులో వెళ్ళి మళ్ళీ స్టేటస్కోపీ తెస్తున్నా, స్టే ఆర్డర్ తెచ్చిన నోటీసులు పంపారు నాకు. ఇది కరెక్ట్ కాదు. నా పేరు మీద ఆల్రెడీ ఉంది ప్రొసీడింగ్. 2026 మార్చ్ 30 వరకు నా పీరియడ్ ఉంది సార్. ఇది కోర్టులో కూడా ఉంది నా పేరు మీద. మళ్ళీ నా సురేష్ అట ఎవరో సార్, సంఘంకు రావాలంటే 3 సంవత్సరాలు సంఘ సభ్యత్వం ఉండాలి సార్. సంఘ సభ్యత్వం కలిగి ఉంటేనే ఆయన ఆరుడు, లేకపోతే లేదు. ఇది డమ్మి క్యాండిడేట్ ఎవరో మాకు తెలియదు. దయచేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇవన్నీ మానుకొని ఎవరు ఉద్యోగాలు పని చేసుకుంటే బాగుంటుంది సార్. నా పీరియడ్ ఉన్నది, కోర్టులో కూడా నడుస్తుంది. మళ్ళీ నువ్వు తీసుకొచ్చి నాకు కోర్టు నోటీస్ పంపించడం ఏంది? ఇది పద్ధతి కాదు. సురేష్ గారు మీరు ఎవరో మాకు తెలియదు.
అసలు నువ్వు సంఘ సభ్యుడివే కావు, మా సంఘంలో సభ్యుడివే కావు, నీ సభ్యత్వమే లేదు. సభ్యత్వం లేనప్పుడు నువ్వెవరివి నాకు కోర్టు నోటీసు పంపించడానికి? ఎందుకంటే మేము అన్ని భరించుకుంటూనే వస్తున్నాం. ఎవరి అవకతవకలు ఏం జరుగుతున్నాయో మాకు తెలుసు, రాష్ట్రానికి తెలుసు. గంగాధర్ అన్న రాజీనామా చేసి 2024 11-12 నెలలో జిల్లా అధ్యక్షుడిగా రాజీనామా చేసిండు. నేడు మళ్ళీ సురేష్ అనే వ్యక్తిని తీసుకొచ్చి కోర్టులో నాపైన పిటిషన్ వేసి భవనంకు స్టే చేస్తున్నామని భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. సురేష్ అనే వ్యక్తి తెలియదు. ఆల్రెడీ నా పేరు మీద ఉంది, ప్రొసీడింగ్ ఉంది. ఇదిగో నా ప్రొసీడింగ్, ఇదిగో నా కోర్టులో ఉంది, నా కేసు కోర్టులో నడుస్తుంది. ఇది నా కోర్టుది, నా పేరు మీదనే స్టే ఉంది ఇప్పటికీ కోర్టుకు. నేను జిల్లా అధ్యక్షురాన్ని, జిల్లా సెక్రటరీని సార్. ఇది ఎంతవరకు సంబంధం? గంగాధర్ అన్న గారు మీకు చెప్తున్నాము మేము, నువ్వు ఏదున్నా నువ్వు రాష్ట్రంతో పోరాడు. నీది ఇక్కడే లేనే లేదు. ఆదిలాబాద్ జిల్లాలో నువ్వు రాజీనామా చేసినావు, మళ్ళీ నువ్వు సస్పెండ్ అయి ఉన్నావు, నీకు ఎటువంటి అర్హత లేదు. నువ్వు ఎవరినో అడ్డం పెట్టుకొని నువ్వు మాకు భయపెట్టేయడం అది కరెక్ట్ కాదన్నా. నువ్వు ఏదున్నా నువ్వు రాష్ట్ర నాయకులతో చూసుకో, మాతోటి కాదు. ధన్యవాదాలు అన్న. ప్రకృతి పండగ అయినటువంటి హోలీకి సహజ సిద్ధమైన రంగులను వాడుతూ సంస్కృతిని చాటాలని ఆశ్రమ్ బాపు సభ్యులు అన్నారు. బుధవారం పట్టణంలోని మురళీకృష్ణ ఆలయంలో సహజ రంగులతో హోలీ పండుగను జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ప్రకృతి పండగల్లో ఒకటైన హోలీ పండగలో కెమికల్తో తయారు చేసిన రంగులను వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో సహజ రంగులను వాడాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా తీర్పును గౌరవించకుండా దౌర్జన్యం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బాల్క సుమన్ ధ్వజం. బెయిల్పై విడుదలైన సుమన్కు బీఆర్ఎస్ నేతల ఘన స్వాగతం. వేసవిలో తాగునీరు అందించడం అభినందనీయం. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి వెల్లడి. లయన్స్ గ్రూప్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.